ఇరాన్ గెలిచింది, యుద్ధం ఆగింది, ట్రంప్ కాళ్ళ బేరానికి వచ్చాడు అని చెప్తున్నారు. దీనికి కారణం ఏందంటే ట్రంప్ ఊరికే బెదిరించాడు గానీ, ఆయన యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఆయనను ఇంపీచ్‌మెంట్ పెట్టి ప్రెసిడెంట్‌గా దించేయాలని అక్కడ చాలామంది అమెరికా కాంగ్రెస్‌లో ట్రై చేస్తున్నారు. దాంతో ట్రంప్‌కు భయం స్టార్ట్ అయింది. అందుకని పాకిస్తాన్‌ని అడుక్కున్నాడు. పాకిస్తాన్ ఇరాన్‌తో మాట్లాడి ప్రస్తుతానికి 2 వారాల పాజ్ అని చెప్పొచ్చు. పాజ్ అంటే 2 వారాల పాటు యుద్ధం ఆగింది. అంతవరకే. తర్వాత యుద్ధం మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా తెలీదు. ఇరాన్ మాత్రం మా వేళ్ళు ట్రిగ్గర్ దగ్గరే ఉన్నాయని చెప్తుంది. ట్రంప్ కంప్లీట్‌గా ఇరాన్ కండిషన్‌లకి ఒప్పుకున్నట్టే ఇప్పుడు చెప్తున్నారు. 10 పాయింట్లు ఇరాన్ పెట్టింది. ఈ 10 పాయింట్లకి ట్రంప్ ఒప్పుకున్నట్టు చెప్తున్నారు. కానీ ట్రంప్ మరీ వెనక్కి వెళ్తాడా? ఇజ్రాయెల్ యుద్ధాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుందా? ఈ ప్రశ్నలకి ఆన్సర్ అయితే లేదు.